ఓం గణేశాయ నమః. జీవనజ్యోతి ఛానల్ ప్రియమైన వీక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు మరియు ముఖ్యంగా మేషరాశి జాతకులకు ఈనాటి ఈ ప్రత్యేక ఎపిసోడ్కు సాదర, భక్తిపూర్వక స్వాగతం. మిత్రులారా, కాలచక్రం తిరిగే కొద్దీ గ్రహాల స్థానచలనాలు మన జీవితాలపై ఎంతటి గాఢమైన ప్రభావాన్ని చూపుతాయో మీకందరికీ తెలిసిందే. కాని ఈ 2026 జూన్ నెల మేషరాశివారి పాలిట కేవలం మరో సాధారణ నెల కాదు. రాబోయే ఈ 30 రోజులు మీ జీవితంలో ఒక మహా తుఫానునే సృష్టించబోతున్నాయి. అయితే భయపడకండి, ఇది వినాశనకరమైన తుఫాను కాదు, బదులుగా మీ జీవిత గమనాన్నే మార్చేసే సానుకూల తుఫాను. అవును, గ్రహగతులు ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలంగా మారాయి. మీ జీవితంలో ఆ అద్భుతమైన సంఘటన జరిగి తీరుతుంది. ఇన్ని రోజులు మీ ముక్కుసూటితనం, ముక్కోపం మరియు విపరీతమైన నిజాయితీ కారణంగా మీరు పడిన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు మీరు చేసిన ఉపకారాన్ని మరచిపోయి వెన్నుపోటు పొడిచిన వారందరికీ కాలమే చెంపపెట్టులాంటి సమాధానం చెప్పే గొప్ప సమయం ఆసన్నమైంది. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ జూన్ నెలలో మీరు అస్సలు చెయ్యకూడని ఒక పెద్ద తప్పు మరియు మీతో పాటే ఉండే ఒక గుప్త శత్రువు గురించి అతి ముఖ్యమైన హెచ్చరికను మేము ఇవ్వబోతున్నాము. సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునే ముందు మీ జీవితంలోని సకల విఘ్నాలు తొలగిపోయి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు లభించడానికి కామెంట్ బాక్స్లో జై ఆంజనేయ అని తప్పకుండా రాయండి. భాగం 2. గతం కష్టాల సింహావలోకనం మరియు కర్మఫలం. అగ్నితత్వాన్ని సూచించే మేషరాశివారారా, మీ మనసు అచ్చమైన బంగారం, స్ఫటికమంత స్వచ్ఛమైనది. కాని మీ కోపం కూడా అంతే తీవ్రమైనది, క్షణాల్లో బద్దలయ్యే అగ్నిపర్వతం లాంటిది. గత కొన్నేళ్లుగా మీరు అనుభవించిన మానసిక వేదన, ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు మరియు మీరు పడిన అవమానం అంతా ఇంతా కాదు. అది మీకు, ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. మీరు ఇతరుల కష్టాన్ని చూడలేక జాలిపడి మీ విలువైన సమయం, శ్రమ మరియు డబ్బు రెండింటినీ వారికోసం ధారపోశారు. కాని మీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు మీ కన్నీళ్లు తుడవడానికి ఎంతమంది వచ్చారు? మీకు అండగా నిలబడినవారెవరు? సమాధానం మీకు బాగా తెలుసు. ఎవరూ లేరు, లేదా వేళ్లమీద లెక్కపెట్టగలిగినంతమందే. మీరు ఎవరిని అతిగా నమ్మి మీ సర్వస్వాన్ని త్యాగం చేశారో వారి చేతిలోనే మీరు అతిపెద్ద ద్రోహానికి గురయ్యారు. మీ ముందు నవ్వుతూ మాట్లాడినవారే మీ వెనుక మీ గురించి అపహాస్యం చేశారు. వీరి పని అయిపోయింది, వీరు ఇక జీవితంలో ఏమీ సాధించలేరు అని ఎద్దేవ చేసి నవ్వినవారే ఎక్కువ. కాని గుర్తుంచుకోండి మిత్రులారా, విధిరాత ఇప్పుడు మారింది. మిమ్మల్ని చూసి నవ్వినవారి నోళ్లు శాశ్వతంగా మూయించే భారీ మలుపు ఈ జూన్ 2026లో మీకు ఎదురుచూస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుత గోచారంలోని గ్రహాల అద్భుత సంచారం మేషరాశికి అత్యంత బలమైన మరియు అరుదైన రాజయోగంను నిర్మిస్తోంది. కుజుని కృపాకటాక్షం మీ రాస్యాధిపతి అయిన అంగారక లేదా కుజగ్రహం యొక్క బలమైన స్థానం మీలో సరికొత్త చైతన్యాన్ని, అపారమైన ధైర్యాన్ని నింపుతుంది. గురుదృష్టి, దీనికి తోడు దేవగురు బృహస్పతి శుభదృష్టి మీ జీవిత మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈ సానుకూల మార్పులు ఎంత వేగంగా జరుగుతాయంటే మీకే నమ్మశక్యం కాని ఆశ్చర్యం మరియు సంతోషం ఒకేసారి ఎదురవుతాయి. ఎల్లప్పుడూ ముందుండి నడిపించే, ఎవరికీ తలవంచని, ధైర్యం మరియు సాహసానికి ప్రతీక అయిన మేషరాశివారారా, మీ నిజాయితీ పోరాటానికి ఇప్పుడు విజయం దక్కే కాలం వచ్చింది. భాగం 4. ఆర్థిక ప్రగతి, ఉద్యోగంలో, వ్యాపారంలో లాభం. జూన్ నెల మొదటి వారంలోనే మీకు ఆశ్చర్యకరమైన వార్త ఎదురుచూస్తోంది. ఇది ఖచ్చితంగా మీ వృత్తి జీవితం లేదా ఆర్థిక స్థితికి సంబంధించిన శుభవార్త అయి ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి. చాలా రోజులుగా ఎంత ప్రయత్నించినా అవ్వడం లేదని మీరు పూర్తిగా ఆశలు వదులుకున్న ఒక పని ఎలాంటి ఆటంకాలు లేకుండా అద్భుతంగా పూర్తవుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి. అప్పుల ఊబిలో కూరుకుపోయి రాత్రిపూట నిద్రలేకుండా తల్లడిల్లుతున్న మేషరాశివారికి జూన్ నెల నిజంగా ఒక సంజీవని. మీరు ఎక్కడి నుండి వస్తుందని ఊహించని మూలాల నుండి ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందుతుంది. ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగం కోసం తిరుగుతున్న యువతీయువకులకు వారి విద్యార్హతకు తగిన, భవిష్యత్తును భద్రపరిచే ఉద్యోగం దొరికే యోగముంది. ఇక ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి వారి కఠోర శ్రమకు తగినట్లుగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్ లేదా జీతం పెంపుకు సంబంధించిన తీపి కబురు పై అధికారుల నుండి ఖచ్చితంగా వస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది.
మీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోటీదారుల కుతంత్రాలు, పన్నాగాలు మట్టికరుస్తాయి. మీ వ్యాపారంలో కొత్త కస్టమర్ల ఆసక్తి పెరుగుతుంది మరియు ఆదాయ మార్గాలు రెట్టింపవుతాయి. భాగం 5. ఆత్మీయ వర్గంలోని గుప్తశత్రువుల బెడద అతి ముఖ్యమైన హెచ్చరిక. అవును, మేము ఈ వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా 2026 ఈ జూన్ నెలలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. అదే ఆ గుప్తశత్రువు. ఎవరీ శత్రువు? ఇతను ఎక్కడో బయట నుండి వచ్చినవాడు కాదు. మీతో రోజూ కలుస్తూ మీ కష్టసుఖాల్లో పాలు పంచుకున్నట్లు నటించే, మీమీద విపరీతమైన శ్రద్ధ ఉన్నట్లు చూపించుకునే మీ ఆత్మీయ వర్గానికి చెందిన వ్యక్తే. శత్రువు గుర్తింపు. ఆ వ్యక్తి మీ దగ్గరి బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ ఆఫీసులో మీ పక్కనే కూర్చొని పనిచేసే సహోద్యోగి కావచ్చు, లేదా సన్నిహిత మిత్రుడిగా నటించే వ్యక్తి కావచ్చు. పైకి నవ్వుతూ ప్రేమగా మాట్లాడినా వారి మనసు లోతుల్లో మీ పట్ల తీవ్రమైన ద్వేషం, అసూయ పేరుకుపోయి ఉంటాయి. మానసిక దాడి. ఈ జూన్లో మీరు అభివృద్ధి మెట్లను ఒక్కొక్కటిగా ఎక్కుతుంటే ఈ శత్రువు దాన్ని భరించలేడు. అతడు మిమ్మల్ని నేరుగా యుద్ధం చెయ్యడు. బదులుగా మిమ్మల్ని కిందకు తోసేయడానికి తెర వెనుక కుట్రలు పన్నుతాడు. మీ ముక్కోపం మరియు మీ భావోద్వేగ బలహీనతలు వారికి చాలా బాగా తెలుసు కాబట్టి వారు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా లేదా బహిరంగంగా కోపగించుకునేలా చేసే వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇదే మీరు మేల్కోవలసిన అత్యంత సున్నితమైన సమయం. మేషరాశివారారా, మీరు పుట్టుకతోనే నాయకులు. కాని మీ తొందరపాటు మరియు కోపమే మీ అతిపెద్ద శత్రువు. 2026 జూన్లో మీరు అస్సలు చెయ్యకూడని ఆ పెద్ద తప్పు ఏమిటంటే మీ భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలెన్స్ విషయాలు లేదా మీ తదుపరి లక్ష్యాలను ఆ గుప్తశత్రువు దగ్గరగాని లేదా మరే ఇతర వ్యక్తితోగాని పంచుకోవడం. మీరు ఎదుటివారిని చాలా త్వరగా నమ్మి మీ మనసులో ఉన్న విషయాలన్నీ బయటపెట్టేస్తారు. కాని మీ ఆ రహస్యాలే భవిష్యత్తులో మీపై ప్రయోగించబడే బలమైన అస్త్రాలవుతాయని దయచేసి మర్చిపోకండి. మౌనమే బలం. ఈ నెలలో మీకు వరించే ఏ అదృష్టం, లభించే పదోన్నతి లేదా విజయం గురించి ఎవరి ముందు గొప్పలు చెప్పుకోకండి. ఈ నెలంతా మాటకంటే చేత మిన్న అనే మంత్రాన్ని పఠించండి. తొందరపాటుతో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం లేదా కోపంతో అనే ఒక కఠినమైన మాట మీ చేతికి వచ్చిన అవకాశాన్ని జారిపోయేలా చేయవచ్చు. కాబట్టి ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా మీ కోపంపై పూర్తి నియంత్రణ ఉంచుకోండి. నాలుకపై సంయమనముండాలి. మీ మౌనమే మిమ్మల్ని కాపాడే శ్రీరామరక్ష. భాగం 7. కుటుంబ శాంతి, న్యాయస్థాన తీర్పు మరియు ప్రేమ విషయాలు. జూన్ 10వ తేదీ తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో మరో అత్యంత కీలకమైన మరియు ప్రశాంతతనిచ్చే పరిణామం జరగబోతోంది. వివాదాల ముగింపు. ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా మిగిలిపోయిన కుటుంబాభిప్రాయ భేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు లేదా దాయాదుల కలహాలు అనుకోకుండా మీకు అనుకూలంగా ముగింపు పలుకుతాయి. కోర్టు కేసుల్లో విజయం. కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయిన వారికి న్యాయదేవత ఆశీస్సులు లభించి అంతిమ విజయం మీదే కావడం ఖాయం. వివాహం మరియు ప్రేమ. ప్రేమ సంబంధాలు మరియు వివాహ విషయాలకు కూడా ఈ జూన్ నెల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువతీ యువకులకు నెల మధ్యలో కంకణబలం కలిసొచ్చే బలమైన యోగాలున్నాయి. మంచి సంబంధాలు కుదురుతాయి. అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ కూడా మీ శత్రువుల వక్రదృష్టి పడే అవకాశముంది. ఎవరో మూడో వ్యక్తులు మీ వెనుక దుష్ప్రచారం చేసి వస్తున్న సంబంధాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి పెళ్లి నిశ్చయమయ్యే వరకు ఈ గుట్టు బయటపడకుండా చూసుకోండి. తరువాత భాగం 8. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు దైవిక పరిహారాలు. ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. కాని అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు, నిద్రలేమి వేధించవచ్చు. ధ్యానం మరియు యోగా వైపు శ్రద్ధ వహించడం మంచిది. ఈ విజయాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేయవలసిన దైవిక పరిహారాలు. 1. మంగళవారం వ్రతం. ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి నేతి దీపం వెలిగించి రండి. వీలైతే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రుబాధ తొలగిపోతుంది. 2. ఎర్రురంగు వాడకం. కుజుని ఆశీస్సులు పొందడానికి మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరించడం లేదా దేవుడికి ఎర్రటి పూలు సమర్పించడం అత్యంత శుభప్రదం.
3. అన్నదానం. మీ శక్తి మేర నిరుపేదలకు లేదా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యండి. ముఖ్యంగా బెల్లం మరియు శనగలు దానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. తరువాత భాగం 9 ముగింపు. చివరిగా చెప్పాలంటే మేషరాశివారారా, ఇది మీ కాలం. మీ గతం కన్నీళ్లకు విలువ దక్కే కాలం. మిమ్మల్ని అణగదొక్కినవారి ముందు మీరు తల ఎత్తుకొని రాజగమనం చేసే కాలం. అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోండి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి, మరియు ఆ గుప్తశత్రువుకి దూరంగా ఉండండి. విజయం మీ పాదాక్రాంతమవుతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో, ముఖ్యంగా మేషరాశివారితో షేర్ చేయండి. మరియు మీ జీవితంలో రాబోయే అద్భుత మార్పుల కోసం ఇప్పుడే మా జీవనజ్యోతి ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. కామెంట్ బాక్స్లో జై ఆంజనేయ అని రాయడం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.